మళ్ళీ ఇంకో వ్యాకీ మూవీతో మేము ముందుకు వచ్చాం. MV2 లాగే ఇది కూడా సేమ్ అలాగే ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ హీరో గారి గురించి మాట్లాడాలంటే ఇట్స్ బీన్ ఫన్ వర్కింగ్ విత్ సత్య గారు. ఇనీషియల్గా నేను ఈ కాస్ట్యూమ్స్ కుట్టేటప్పుడు మా టీం అంతా వచ్చి ఈ కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉన్నాయని తిట్టేవాళ్ళు, బాధపడ్డాను. అదే కాస్ట్యూమ్ మళ్ళీ నేసుకొచ్చి సెట్లో తిరుగుతుంటే కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉండాలి కదా అని పొగిడారు. అప్పుడు అర్థమైంది నేనేం చేయలేదని. ఇప్పుడంటే ఫిట్నెస్ విషయంలో కొంచెం అలాంటివన్నీ ఫిట్నెస్ విషయంలో కొంచెం బ్రేక్ వచ్చింది, కానీ షూటింగ్ జరిగేటప్పుడు షెడ్యూల్కి అతను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మాకు పిచ్చెక్కిపోయింది. ఆల్టరేషన్ చేయలేక చచ్చిపోయేవాళ్ళం. అది రేపు మీరు సినిమాలో చూసినప్పుడు కొట్టొచ్చినట్టు పొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే మైక్ దగ్గర పెట్టుకొని కాదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అండ్ బీకే గారి గురించి చెప్పాలి. ఒక వర్డ్లో చెప్తాను, జస్ట్ ఒక వర్డ్. సో ఆయన్ని పొగిడే అంత స్థాయి నాకు లేదు కాబట్టి ఒక వర్డ్లో ముగిస్తాను. హీఈస్ ద వన్, హీ విల్ బీ వన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ట్రైలర్, ఈ ట్రైలర్ మీకు నచ్చినట్టయితే 100% సినిమా కూడా నచ్చుతుంది. ఎందుకంటే ట్రైలర్లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉంటుంది కాబట్టి. అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ రితేష్ అండ్ భైరవ అండ్ సీ ద మ్యాజిక్ ఆన్ May 1st ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా. ఆయన ఆల్రెడీ బ్యాక్ ఎండ్లోనే వర్క్ చేస్తుంటారు కాబట్టి బ్యాక్లోనే ఉన్నారు. సో ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఎడిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకపోతే డిఓపి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. అది చెప్పడానికి నేను ఇంత చెప్పడం ఎందుకండి, ఒకసారి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పండి. చెప్పడం చాలా, మీరు కూడా మర్చిపోయారా? ఒకసారి మీరు కెమెరా ముందుకు రండి, ఎప్పుడు కెమెరా వెనకాల ఉండిపోతారని. హాయ్ అండి. ఓకే అండి, నా ఐ రిక్వెస్ట్ చెరి గారు, ఓవర్ టు యూ సార్. పాత్రికేయ మిత్రులందరికీ, అలానే ఇక్కడ వచ్చిన సత్య ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. సో జెట్లీ సినిమా ఫైనల్గా పూర్తయింది. ఇది పూర్తయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే, ఫస్ట్ థింగ్, నాకు రితేష్ రానా ఈ మూవీని 5 months 5 daysలో షూటింగ్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాడు. సో ఇంకో 10 daysలో షూటింగ్ కూడా, మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో 5 months and 15 daysలో ఒక మూవీ స్టార్ట్ చేసి రిలీజ్కి తీసుకొని వచ్చినందుకు ఏ ప్రొడ్యూసర్కైనా దానికంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ద స్పీడ్ ఎట్ విచ్ హీ వర్క్డ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అండ్ హిస్ టీమ్ అండ్ ఆల్సో ఆల్ ది యాక్టర్స్, వెనల్ కిషోర్ గారు, సత్య, బికాస్ వాళ్ళు అంత బిజీ ఇంకా వేరే యాక్టర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే హీరోస్ డేట్స్ అనేది దొరుకుతాయేమో కానీ వాళ్ళ డేట్లు దొరకడం అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు కోఆపరేట్ చేసి బాగా ఇచ్చినందుకు డేట్స్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే, దీనికి ఒక యూఎస్పీ ఉంది, అది నేను రివీల్ చేస్తాను మీకు. అంటే ప్రాబ్లీ ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయ్యుండొచ్చు. అబౌట్ 80% ఆఫ్ ద మూవీ ఈజ్ షాట్ ఇన్ ఎ ఫ్లైట్, విచ్ ఈస్ వెరీ రేర్. మీన్ సో ఫార్ అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీలో రాలేదు ఇప్పుడు దాకా. సో ఆ 80% ఆఫ్ ద మూవీ ఫ్లైట్లో చేసి దాన్ని ఒక థ్రిల్స్, కామెడీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి రితేష్ గారు తన యూజువల్ స్టైల్లో ఒక వ్యాకీ అండ్ క్వర్కీ కామెడీని అల్లారు. సో ఇనీషియల్గా యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లర్ మూవీ కింద తీద్దాం అనుకున్నాము. బట్ ఇంటెన్స్ థ్రిల్లర్ ఒక స్టోరీ తయారు చేశాడు. దానికి ఒక పెద్ద హీరో అంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ హీరోలు సెట్ కాలేదు, మాకు వర్కౌట్ కాలేదు. సో దాన్ని మళ్ళీ మార్చి ఆ కథని కొద్దిగా మార్చి దాన్ని ఒక కామెడీ థ్రిల్లర్ కింద చేశాడు. కామెడీ థ్రిల్లర్ అనేసరికి ఇంకా